హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. డి కామేశ్వరి గారు రచించిన వడ్ల గింజలు బియ్యం గింజ అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కథ నచ్చితే లైక్ చేయండి. కథ మొదలు పెడదామా? ఆదివారం సాయంత్రం 5 గంటల వేళ. సినిమాకి వెళ్దాం పదండి, ఏం తోచడం లేదు, ఓ శ్రీమతి శ్రీవారితో అంది. ఇంటాయన పేపర్లో సుడోకు నుంచి తలెత్తి లేడికి లేచిందే పరిగన్నట్టు హఠాత్తుగా ఆదివారం 5 గంటలకి సినిమాకి వెళ్దామంటే సినిమా టికెట్ ఎలా దొరుకుతుంది? ఎత్తిన తల మళ్ళీ వంగింది పేపర్లోకి. మహారాజు అలా దొరుకుతుంది, మనసుంటే మార్గం ఉంటుంది. కొత్త రిలీజ్ సినిమా వద్దు, కాస్త పాతపడిన దానికి హాయిగా దొరుకుతాయి టికెట్లు. ముందు లేచి తయారవ్వండి, దబాయించింది ఇల్లాలు. అబ్బా, ఆ చెత్త సినిమా డబ్బిచ్చి మరీ చూడాలా? అయినా రోజుకి 4 సినిమాలు తక్కువ కాకుండా చూపిస్తున్నా, ఇంకేం మిగిలాయి చూడ్డానికి? అబ్బా ఏంటండి, ఎడ్డెమంటే తెడ్డెమంటారు. ఎంతైనా పెద్ద తెర మీద చూసినట్లుంటుందా ఇంట్లో టీవీలో చూస్తే? ఏ ఏడాదికో ఓసారి బుద్ధి పుట్టి అడిగితే నా ముచ్చట తీర్చడానికన్నా సరే అనరు. బొంగమూతి పెట్టింది ఇల్లాలు. బొంగమూతి పెట్టిన ఇల్లాలు ఈ కొత్తగా పెళ్ళైన 20 ఏళ్ల ముద్దుగుమ్మో 16 ఏళ్ల బాలాకుమారో కాదు. రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుని సుడోకోలు పూరించుకుంటున్న 63 ఏళ్ల భర్త గారికి 58 ఏళ్ల ఇల్లాలు రాజేశ్వరి. ఏమిటి బాబు, ఆ దిక్కుమాలిన గుడ్డలిప్పుకు ఆడే తైతక్కలు చూడ్డానికి ఓ 200 తగలేసుకు వెళ్ళాలా? చిరాగ్గా అన్నాడు మూర్తి అనబడే కేశవమూర్తి. గుడ్డలిప్పుకు తైతక్కలాడే సుందరాంగులే మీ మగాళ్ళకి నయనానందకరం గదా, ఓ విసురు విసిరింది ఇల్లాలు. అవన్నీ యవ్వన వికారాల వయసులో, ఆ స్టేజీ దాటి పుష్కరమైందిలే. అమ్మా తల్లి, ఏ పక్కింటి పిన్నిగారితోనో వెళ్ళి నన్నిలా వదిలే, నీకు పుణ్యం ఉంటుంది, చిరాగ్గా అన్నాడాయన. ఆ దిక్కుమాలిన డోకులు ప్రతి పేపర్లో తగలెడుతున్న వాళ్ళకి బుద్ధి లేదు. మాట పలుకు లేకుండా బెల్లం కొట్టిన రాయిలా బిగుసుకుపోయి ఆ అంకెలు నింపడమే పుణ్యం పురుషార్థంలా రోజంతా 4 పేపర్లు పట్టుకుని అతుక్కుపోవటం. లేస్తారా లేవరా? వాదులాట మాని తయారవ్వండి, లేదంటే నేనొక్కదాన్నే పోతాను, బెదిరించింది ఇల్లాలు. అమ్మా బతికించావు తల్లి, హాయిగా నీ పాటికి నీ ఇష్టం, నా పాటికి నా ఇష్టం అంటూ నీ స్వాతంత్రం ప్రకటించేశావు చూడు. ఇంకా ఆ మాట మీద నిలబడి నీ ఇష్టం వచ్చిన చోటికి హాయిగా తిరిగిరా పో. కావలిస్తే నీ వచ్చే వేళకి రైస్ కుక్కర్ మీట నొక్కేసి అన్నం వండేస్తాను వేడిగా. అబ్బే అంత కష్టం వద్దు, వేలికెందుకు పని చెప్పడం, హాయిగా సుడోకు చేసుకోండి. పెళ్ళాం ముచ్చట తీర్చని మొగుడు కాపకాయని చెట్టు ఉన్నా లేకపోయినా ఒకటే, కోపంగా అంది ఇల్లాలు. ఓసిని అఘాయిత్యం కూలా, సినిమాకి తీసుకెళ్ళనంత మాత్రాన మొగుడున్నా లేకపోయినా ఒకటే అనేటంత దూరానికి వచ్చేశారు మీ ఆడవాళ్ళు. అనేవన్నీ అంటూ ఏదో మగాళ్ళు రాచి రంపాన పెడుతున్నట్లు గగ్గోలు. మొగుడిని కొట్టి మొగసాలెక్కడం అంటే ఇదే కాబోలు. పండిక, సినిమాకి రమ్మంటే ఇంత గోలా, విసురుగా వెళ్ళిపోయింది ఆవిడ. మరో 10 నిమిషాలలో చీర సింగారించుకుని వెళ్తున్న రాజేశ్వరిని చూస్తే మనసులో కాస్త ఆశ్చర్యపడ్డారాయన. పెళ్ళయ్యాక మొదటిసారి ఆవిడ ఒంటరిగా వెళ్ళింది అని తట్టాక పోనీలే, తనని ఇబ్బంది పెట్టకుండా ఆవిడ సరదాలు ఆవిడ్ని తీర్చుకొని అనుకున్నాడు ఆ భర్తగారు. సినిమా నుంచి చాలా హుషారుగా వచ్చింది రాజేశ్వరి. మంచి సినిమా మిస్ అయిపోయారు, విలాసంగా ఓ చూపు విసిరి లోపలికి వెళ్ళిపోయింది. ఓ భోంచేశారన్నమాట. అంతేలేండి, మగాళ్ల కోసం ఆడవాళ్ళు ఎదురు చూస్తూ ఆగాలి కానీ పెళ్ళం కోసం వేచే మొగుళ్ళెవరు, నిష్ఠూరంగా అంది. చక్కగా సినిమా చూసొచ్చి పైగా దెప్పడాలొకటి. నేను 8 గంటలకల్లా తింటానని తెలీదా? నీలా ఈ చిరుతిండి ఆ చిరుతిండి తిననని తెలుసుగా. చద్దికూడు తిన్నమ్మ మొగుడాకలి ఎరగదన్న సామెత ఉంది కదా, ఆయన ఉక్రోషంగా అన్నాడు. ఏం చక్కగా మిమ్మల్ని సినిమా చూడొద్దన్నానా, చిరుతిళ్ళు తినొద్దన్నానా? సరేలేండి, ఈవేళ నేనొక్కతినే సినిమాకి వెళ్ళటం ఓ మంచి సరదా అనుభవం సుమండి. స్టూల్ జరుపుకుని ఆయన పడకుర్చీకి దగ్గరగా కూర్చుని చాలా హుషారుగా అంది వయ్యారాలు పోతూ. ఆవిడ కులుకులు ఓరకంట చూసి చూడనట్టు చూసి ఏమీ మాట్లాడలేదు. అడగకపోయినా తనే చెప్తుందని తెలిసి ఏమిటి ఎందుకు అని అడిగితే మీ సొమ్మేం పోతుందా, సినిమాకి వెళ్ళాలని కుళ్ళు మీకు అంది నవ్వి.
నిజంగా మీరు రాకుండా ఒక్కత్తిని వెళ్ళటం బాగుంది సుమండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని బ్రతిమలాడుతూ రానంటే అలుగుతూ వెర్రిముఖంలా ఉండిపోయాను. ఈ తెలివి ముందే ఉంటే ఎంత బాగుండేదో ఆయన్ని ఊరిస్తున్నట్లు అంది. పోనీలే, ఇప్పటికన్నా గ్రహించావుగా, ఇంకేం నీ ఇష్టం వచ్చినట్లు ఊరేగింకా. ఉడుకుమొత్తనం ధ్వనించిందా గొంతులో. దీనికే ఉడుక్కోకండి, ఇంకా నే చెప్పడం మొదలు పెట్టలేదు. అవును కానీ ఓ మాట చెప్పండి, నన్ను చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి. అర్థం కానట్లు చూశాడాయన. మళ్ళీ రాజేశ్వరి చిలిపిగా, నేను ఎన్నేళ్ల దానిలా కనిపిస్తాను చెప్పండి. వయ్యారాలిపోయింది. ఆవిడ కులుకులు చూసి చిరాగ్గా, ఏమిటి గోల, కులికింది చాలు చెప్పు అన్నారాయన విసుగ్గా. అబ్బా చెప్పండి. అందరూ నీవు జుట్టుకు రంగేసుకుంటుంటే 40 ఏళ్ల దానిలా ఉన్నావంటారు. మా వాళ్ళంతా నీ ముఖంలో వయసే కనపడదు అంటున్నారు కదా. ఎవరా అన్నది? రంగేసుకున్నంత మాత్రాన వయసేం దాగదు. అబ్బా మీరు రంగేసుకోరుగా, అందుకే మీకు నన్ను చూస్తే అసూయ. ముసలి మొగుడి పడుచు పెళ్ళాం అనుకుంటారని నేను వేసుకున్నప్పుడల్లా ఈ వయసులో సింగారాలు ఎందుకు అని దెప్పేవారు. ఏమిటి గోల, సందర్భం లేని వాగుడేమిటి? సినిమాకి వెళ్ళి ఏదో ఊడబొడిచి ఘనకార్యం చేసిన దానిలా ఈ ఉపోద్ఘాతాలేమిటి? అబ్బా వినండి, సినిమాకి వెళ్ళానా, మీ గోలతో ఆలస్యంగా బయలుదేరాను. సినిమా మొదలెట్టేశారు. నా సీటు పక్కన ఇటు అటు మగాళ్ళు. ఉంటే నాకేం, అమ్మమ్మ అయినా నేను ఏం చిన్నదాన్నా మగాళ్ళుంటే నాకేం, నా కొడుకో తమ్ముడో అనుకుంటూ హాయిగా కూర్చున్నా. కుతూహలంగా వింటున్న ఆయన ముఖంలో రంగులు మారాయి. ఇంకేం చెప్తుందోనన్నట్లుగా ఆరాటంగా ఎదురు చూశారాయన. ఇటు పక్కనున్న ఆయన పాపం పెద్ద మనిషే, కాస్త వదిగి కూర్చున్నాడు. ఎడం వైపునున్నాడు చూడండి, కాస్త కుర్రకారు, అంటే ఏ 30-35 ఉండొచ్చు. నే కూర్చున్న దగ్గర నుంచి నా వైపు దొంగచూపులు మొదలుపెట్టాడు. మొదట ఏమిటి కాలేజీ కుర్రపిల్లని చూసినట్లు చూస్తున్నాడని చిరాకనిపించినా తర్వాత ఏదో గమ్మత్తుగా బాగానే ఉందనిపించింది. కించిత్తు గర్వము అనిపించింది సుమండి. నేను అమ్మమ్మలా కాక ఆంటీలా ఉన్నాను కాబోలు. పురుష పుంగవుడిని ఆకర్షించే అందం ఇంకా ఉందన్నమాట అనుకోగానే గర్వంగా అనిపించింది. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు ఇంటి మొగుళ్ళు పెళ్ళాలని ముసలమ్మలా తీసి పారేస్తారు కదా. అలాంటప్పుడు పరాయి మగాడు దొంగచూపులు చూడటం ఆడదానికి కించిత్తు ఆనందమే కలిగిస్తుందిగా. నవ్వుతూ అంది ఆ ఇల్లాలు. వింటున్న భర్తగారి ముఖంలో హావభావాలు సెకనుకోసారి మారుతున్నాయి. సిగ్గు లేకుండా మనవల్నెత్తిన దానివి, ఓ కుర్ర వెధవ నిన్ను దొంగచూపులు చూశాడని చాలా సంబరంగా చెప్పడం కూడానా? నాకెందుకు సిగ్గు, నేనేం తప్పు పని చేశానా? ఎవడో చూస్తే నా తప్ప? అందంగా ఉన్నానని చూసుంటాడు. నేను అమ్మమ్మనని అతనికి ఎలా తెలుస్తుంది? విలాసంగా అంది. ఇంతే అనుకుంటున్నారా? తర్వాత ఏం జరిగిందో చెప్పనా? చెప్తే ఉడుక్కుంటారు. భర్తగారి ముఖంలోకి కొత్త రంగులు వచ్చి చేరాయి. అడగడానికి అహం అడ్డొచ్చి ఆవిడ చెప్పబోయే మాట కోసం అసహనంగా ఎదురు చూశాడాయన. ఇంటర్వెల్లో లైట్ వెలిగాక నా వైపు చూశాడు. పర్వాలేదు అంటే బాగానే ఉందనుకున్నారు కాబోలు. బయటికెళ్ళి 2 కూల్ డ్రింకులు తెచ్చాడు. ఒకటి నాకిచ్చి, తీసుకోండి ఆంటీ అన్నాడు. వద్దు అన్నాను. బలవంత పెడితే తీసుకున్నాను. లైట్ ఆరాక వెనక నుంచి చెయ్యి వేశాడు. ఆహా, నా భుజం మీద కాదు, కుర్చీ మీదేలేండి. ఆ తర్వాత కాలు తగిలింది. పాపం కావాలని తగిల్చి ఉండడులేండి. మనిషి అన్నాక కదలక మెదలక ఎలా కూర్చుంటాడు? సినిమా అయిపోయిందా? అంటే మీరెక్కడికి వెళ్ళాలి? రండి, ఈ రాత్రి ఒంటరిగా వెళ్తారా? నా బైక్ మీద దింపేస్తాను అన్నాడు నవ్వుతూ. అమ్మో, అలా అనగానే భయం వేసింది సుమా. ఏం పళ్ళికిలించుకుంటూ మురిసిపోయావుగా, భయం ఎందుకు? స్కూటర్ ఎక్కి చక్కగా రావాల్సింది పళ్ళ బిగువన అన్నాడాయన. నిజంగానే కాసేపు స్కూటర్ ముచ్చట తీర్చుకుంటే బావుండు అనిపించినా బాబోయ్ ఎవరన్నా చూస్తే అనిపించింది. అంటే ఎవరూ చూడకపోతే ఎక్కేద్దు అన్నమాట. ఉక్రోషం ధ్వనించింది ఆ గొంతులో. ఊరికే అన్నా, ఎక్కుతానేమిటి పరాయి మగాడి స్కూటర్ మీద? కులుకులు పోతూ అంది. ఏమో బాబు, ఇదే చెప్తున్నా,
మీరొచ్చినా రాకపోయినా నాకు ఏదన్నా సినిమా చూడాలనిపిస్తే ఒంటరిగా వెళ్ళే ధైర్యం వచ్చేసింది. ఇక మీదట మిమ్మల్ని అడగనే అడగను నిష్ఠూరంగా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఏమిటొదినా 2 సినిమాలకు వెళ్ళేసరికి నా తోడు అవసరం లేకపోయిందా? అన్నయ్య గారు వచ్చేసరికి నన్ను పక్కకి తోసేశారు. పక్కింటి సావిత్రి హాస్యమాడింది. రాజేశ్వరి కొత్త పెళ్లి కూతురిలా సిగ్గుపడింది. తర్వాత కొంటెగా చూస్తూ, మా ఇద్దరి మధ్య నీవెందుకమ్మా తల్లి పానకంలో పుడకలాగా? బాగానే ఉంది ముది వయసులో మీ ముచ్చట్లు. సావిత్రి నవ్వింది. ముది వయసు ఏమిటి? 60లు 50లు ముది వయసేం కాదు, మధ్య వయసు ఈ రోజుల్లో. అయినా మరీ చోద్యం కాకపోతే మొగుడితో సినిమాకి వెళ్ళడానికి ఏ వయసు అయితేనేవు? అవును మరి, అందుకే కాబోలు అన్నయ్య గారు ఈ అందాల పడుచు పెళ్ళాన్ని ఎవడేం చేస్తాడోనని భయపడి వెంటపడ్డారు. ఇద్దరూ మనసారా నవ్వుకున్నారు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.